ఎప్పటికీ చరిత్రలో ధర్మవరం పేరు నిలబడేటట్టుగా సత్యకుమార్ గారు నిర్ణయం తీసుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి అంటే మన రాష్ట్రానికి వాజ్పేయి గారి రాజకీయ చరిత్రకు మనకు వాళ్ళకు చాలా అభినవ సంబంధం ఉంది. మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిందంటే అది వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడే అనే విషయాన్ని కూడా మనమంతా గుర్తుపెట్టుకొని ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పిఎంగా ఒక నాయకుడిగా ఒక రచయితగా కంటే కూడా ఆయన ఒక వ్యక్తిగా ఒక మానవత్వం కలిగిన మనిషిగా మనమంతా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే రాజకీయాలంటే కుటిల బుద్ధి ఉంటుంది. ఏదైనా సరే ఒకరినొకరు క్రాస్ చేసుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ తన నిజాయితీ ఎటువంటిదంటే ఆఖరికి పిఎం దగ్గరికి వస్తుంది, కుటిలమైన రాజకీయాలు చేస్తే అంటే కూడా పక్కన పెట్టేసి నా నీతి నాకు ఖచ్చితంగా ఉండాలి, నీతిగా నేను నిలబడితేనే నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని నిలబెట్టుకోగలుగుతాను అని నమ్మిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి విషయాన్ని ఆలోచన చేసుకుంటే మన దేశంలో విభిన్నమైన సంస్కృతులు కానీ భాషలు కానీ ప్రాంతాలు కానీ మన వేరే ప్రాంతాలు ఉన్నప్పటికీ మొత్తం యావత్ భారతదేశాన్ని ఒకటి చేయాలి అనే ఆలోచనతో బ్రహ్మాండమైన ఆలోచనతో వచ్చిన వ్యక్తి. మొట్టమొదటిసారి ఈ దేశంలో నదుల అనుసంధానం నుంచి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు అనే విషయాన్ని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. అదే రకంగా కాదు, ఈయన జనసేనలో పనిచేసేటప్పుడు ప్రజల్లో తిరిగాడు. ప్రాంతాలన్నీ ఊర్లో ప్రతి అట్టడుగా వర్గాలన్నీ కింద కలిసి ఏదైనా సరే వాళ్ళకి పనిచేయాలని చెప్పి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనం గ్రామాల్లో శిశిరంలో చూస్తున్నామంటే ఆ ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న ప్రతి అడుగు, ఏ అడుగులో పైన ఏ రకంగా డిసిషన్ తీసుకున్నా అది ప్రజల్ని నిలబెట్టడానికే ఉందనే విషయాన్ని కూడా మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వచ్చే చాలా మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్ ఆయన ఉండాలి ఆయన అని చెప్పి ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అటువంటి నాయకుడు ఈ భారతదేశానికి చాలా అవసరం. ఈరోజు ఆయన రాజకీయాల కంటే పదవుల కంటే భారతదేశం నిలదొక్కుకోవాలి అని ముఖ్యంగా ఆలోచన చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంతవరకు ఎవరైనా సరే ఇంతమంది పిఎంలు అయినారు, ఎవరైనా సరే శత్రు దేశం పాకిస్తాన్లోకి ధైర్యంగా అడుగుపెట్టిన పిఎంలు ఉన్నారంటే అది మొట్టమొదటిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయం చెప్పి నేను కూడా చూపించుకుంటున్నాను. దీంట్లో బ్రహ్మాండమైన కవితలు రాసేవాడు, పుస్తకాలు రాసేవాడు, సంఘం గురించి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వాడుక భాషల్లో బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చేవాడు. ఈ రకంగా మనుషుల్ని ఉత్తేజపరిచి ఉప్పొంగేలాగా ముందు నడిపించడమే కాదు, కానీ చాలా చమత్కారి కూడా. చిన్న విషయాలు చెప్పి నేను మన ప్రసంగాన్ని ముగిస్తాను. ఈరోజు ఎప్పుడైతే మనకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కి శాంతి చర్చలు ఇంక అవసరం లేదు, గొడవలొద్దు అని చెప్పి చెప్పడానికి అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా ప్రధానమంత్రి పక్క శత్రు దేశానికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ అన్నింటినీ పక్కన పెట్టి నా భారతదేశం నిలబడాలని అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మామూలు ఏమైనా శత్రు దేశంలో ఉన్నప్పుడు చమత్కారాలు చాలా పెరుగుతుంటాయి కదా. అదే రకంగా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినారు. ఒక ప్రెస్ వేసి ఒక ఆమె లేడీ, అయ్యా మీరు బ్రహ్మచారి, మీరు మాకు కాశ్మీర్ ఇస్తానంటే నేను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. ఆమె అడగంగానే వెంటనే వాజ్పేయి గారు ఏమన్నారంటే, పర్లేదమ్మా నేను పెళ్లి చేసుకుంటే నీకు కాశ్మీర్ ఇచ్చేది పక్కన పెట్టు, నువ్వే నా చట్టం కింద పాకిస్తాన్నే ఇచ్చేయని చెప్పని వారు మాట్లాడే మాటకు నోళ్ళు పెళ్ళకోకుండా అయిపోయింది. అక్కడే కాదు, స్నేహంగా భారతదేశం ఉంటే స్నేహానికి చేజాపుతాము, కాదంటే న్యూక్లియర్ వెపన్ ద్వారా దాన్ని పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని తెలియజేస్తూ, అదే రకంగా ఇంతటి బ్రహ్మాండమైన అవకాశాన్ని మీరంతా కల్పించినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సత్యకుమార్ యాదవ్ గారికి, మాధవ్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసిన మన మధ్యప్రదేశ్ సీఎం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నింటిలో ఈరోజు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సత్య గారి ద్వారా ఈరోజు స్కూల్ పిల్లలందరికీ 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ఈరోజు సైకిల్స్ అన్ని కూడా పంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆయన చేతుల ద్వారా ఈ నియోజకవర్గంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.